శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణాబ్జములకు, జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ టీవీలో గురుచరిత్ర ప్రవచన యజ్ఞంలో భాగంగా ఈ రోజున 45వ అధ్యాయము పారాయణ ప్రవచన యజ్ఞాన్ని మనం ఆరంభం చేసుకుందాం. ఈ 45వ అధ్యాయం చాలా మహిమాన్వితమైనటువంటి అధ్యాయం. గురుచరిత్రలో ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే ఒక కల్పవృక్షంలాగా భావిస్తారు భక్తులు. ప్రతి అధ్యాయానికి ఉపాసనకు సంబంధం కనిపిస్తూ ఉంటుంది. మరి ఈనాటి ఈ 45వ అధ్యాయంలో ఉన్న విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మాలాం కుంఢీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నామధారక ఆహార్య చరితం శ్రీగురో శ్రుతం అహో ధన్యం వచస్తే యత్ బ్రహ్మ సాక్షాత్ వ్యదర్శయత్. స్వామి, మీరు గురుచరిత్ర ప్రవచనము చెబుతూ ఉంటే నాకు బ్రహ్మ సాక్షాత్కార అనుభూతి కలుగుతూ ఉన్నది. దేవతలకు కూడా పొందరానటువంటి అమృత పానాన్ని మీ ప్రసాదము చేత, మీ అనుగ్రహము చేత నాకు తాగించారు. నా కష్టాలన్నీ కూడా నశించిపోయాయి. తారకస్త్వం మయా లబ్ధః దైన్యం దూరం గతం మమ. మహానుభావ, తరింపచేసేటువంటి కల్పవృక్షము నీవు నాకు లభించావు. నామధారకుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే అద్భుతమైనటువంటి గురుచరిత్రను సిద్ధ ముఖారవిందముగా శ్రవణం చేశాడు. ఇంకా సిద్ధుడు చెబుతున్నాడు, నామధారక, ఆ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన నీకు చెప్తాను, విను. గురుదేవుడి యొక్క లీలలు మహామహిమాన్వితములైనటువంటివి. నంది శర్మా ద్విజ కశ్చిత్ కుష్టవ్యాప్త కలేబరః తులజాపురమాసాద్య త్రిబ్జం దేవీమపూజయత్. నందిశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు శరీరమంతా కుష్ఠురోగము ఆవరించబడి తులజాపురంలో 3 సంవత్సరాలు భవానీదేవిని సేవించాడు. 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి కష్టపడి పూజ చేశాడు. ఆ తల్లి స్వప్నంలో దర్శనమిచ్చి చందలా పరమేశ్వరి దగ్గరికి వెళ్ళవయ్యా అని ఆజ్ఞాపన చేసింది. జగదంబ ఆజ్ఞయా ప్రాప్య చందలా పరమేశ్వరీ. అమ్మ ఆజ్ఞ అయింది కదా అని చందలా పరమేశ్వరి దగ్గరికి వెళ్ళాడు. 7 మాసములు ఉపవాసం ఉండి ఆ అమ్మవారి యొక్క సేవ చేశాడు. అతి కష్టం మీద పురస్చరణ పూర్వకంగా అతి కష్టముగా ఆ తల్లి యొక్క మంత్రానుష్ఠానాన్ని నిర్వహించాడు. అప్పుడు ఆ దేవి అతడికి స్వప్నంలో దర్శనమిచ్చి,
ఒరేయ్ నందిశర్మ, గంధర్వనగరం గచ్చ, నీవు గంధర్వపురానికి వెళ్ళురా. అక్కడ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి దత్తాత్రేయ శక్తి ఉన్నదిరా. త్రిమూర్త్యాత్మకుడైనటువంటి నరసింహ సరస్వతి భిక్షుక వేషధారి అయి అక్కడ నివసిస్తూ ఉన్నాడురా. నీ దురదృష్టం ఏదైతే ఉందో, నీ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మను అతడు దూరం చేస్తాడు. అక్కడికి వెళ్ళరా నాయనా. అప్పుడు ఈ నందిశర్మకు కోపం వచ్చింది. కోపం వచ్చి, 6 నెలలు నీ గురించి ఉపాసన చేశాను కదమ్మా, 6 నెలలు నీ గురించి అతి కష్టపడి ఉపాసన చేశాను. తులజాభవాని మాత నీ సన్నిధికి వెళ్ళమని ఆజ్ఞ ఇస్తే నీవు మహాశక్తిమంతురాలమైనటువంటి దేవతగా భావించి నీ సన్నిధికి చేరాను. తెలిసిందిలే నీ దేవతాతత్వం ఏమిటో, నీ అనుగ్రహం ఏమిటో నాకు అర్థమైందిలే. దేవత్వమద్య విజ్ఞాతం యతో మాం దేవతా సతి భవతి ప్రేరయతి పుందర్శనార్థం అహో విధి. ఎంత అద్భుతంగా అంటున్నాడంటే, నీవు ఒక దేవతవై ఉండి ఒక మనిషి దగ్గరికి వెళ్ళమని నీవు ఆజ్ఞయిస్తున్నావా? ఇదా నీ యొక్క దేవత్వం? ఇదా నీ యొక్క శక్తి? జగదంబేతి ఆత్మానం, నీవు జగదంబవు అని నేను అనుకున్నానమ్మా, కానీ మానవుని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటమ్మా? నా అదృష్టము ఎంత ధన్యమైనదో. మనుజమాతృని దగ్గరికి వెళ్ళమని చెప్పటానికి నీకు సిగ్గులేదా అన్నాడు అమ్మవారి. ఇప్పుడు భక్తులకు ఎలా ఉంటుంది అంటే, ఉపాస్య దైవములతో ఇలా మాట్లాడవచ్చా అంటే అంతగా ఉపాసన చేశాడు దైవాన్ని. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. లజ్జాపి నైవభో అన్నాడు. నీకు సిగ్గులేదా? ఒక దేవతవై ఉండి ఒక మనిషి దగ్గరికి వెళ్ళమని నీవు చెబుతున్నావు. ఇదా నీ దేవత్వం? ఇదా నీ శక్తితత్వం? తులజాభవాని అమ్మవారు అందుకే నీ దగ్గరికి నన్ను వెళ్ళమన్నదా? ఈ విషయం నీవు ముందే చెబితే నేను ఈ 6 నెలలు ఇక్కడ ఉండేవాడిని కాదు కదమ్మా. ఎందుకమ్మా? నా ప్రారబ్ధ కర్మ. నీవు నా ఆరోగ్యమును ప్రసాదించకుండా నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తా అని నిర్విణ్ణుడై ప్రాయోపవేశం చేశాడు. దేవీ పునరపి స్వప్నే తథైవ ప్రాహతం ద్విజ భక్తాంశ్చ కథయామాస ద్విజో నిష్కాశ్య ఇత్యపి. మరలా అతనికి స్వప్నంలో వచ్చి, నీవు ఎన్ని చెప్పినా చెబుతున్నా నీవు గంధర్వపుర నగరానికి వెళ్ళు. అక్కడ ఉన్నటువంటి భక్తులకు స్వప్నంలో వచ్చి ఈ బ్రాహ్మణుని ఇక్కడి నుంచి తరిమిగొట్టండి అన్నది. ఆ భక్తులు నందిశర్మను చేరి ఈ స్వప్న విషయాన్ని చెప్పి, అమ్మవారి ఆజ్ఞను నీవు తిరస్కరించావు కాబట్టి నీకు శిక్ష తప్పదు, ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపో. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నందిశర్మ గంధర్వ నగరం చేరి మఠంలో యతీశ్వరుడు ఎక్కడ ఉన్నాడో అని సేవకులందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. గడిచిన రోజు శ్రీ గురురాజు శివరాత్రి ఉపవాసం చేశారు. పాలన చేయటానికై శీఘ్రంగా వస్తారు, మీరు ఏమీ ఆలోచించకండి, కొద్దిగా నిరీక్షణ చేయండి అన్నారు. ఇంతలో సాక్షాత్తుగా గురుదేవుడైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు వచ్చారు. గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా నందిశర్మ చూపించారు. దూరంగా ఉండు, దూరంగా ఉండు అన్నారు. దూరంగా ఉన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు మఠంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, గురువుగారు ఎవడో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, వాడి శరీరం అంతా కుష్టు వ్యాపించి ఉన్నది, శ్వేత కుష్టు, మీ దర్శనం కోసం వాడి ఇక్కడికి వచ్చాడు, మరి ఏం చెయ్యమంటారు అని. నాకు తెలుసులేరా, వాడు మనస్సులో సంశయం పెట్టుకొని నా దగ్గరికి వచ్చాడు, వాడిని సంశయరహితునిగా చేస్తా, వాడిని మఠంలోకి రమ్మని చెప్పండి. దూరం నుండే శ్రీ గురుదేవుణ్ణి దర్శించి ఆ విప్రుడు సాష్టాంగ నమస్కారాలు చేశాడు. నందిశర్మ గురువుగారు అన్నారు,
తం ప్రాహ, అతన్ని అంటున్నాడు, పూర్వం దేవతా సన్నిధిం గతః కుతః పునర్మనుష్యం మాం సందేహాద్ ఆగతోసిరే అన్నాడు. ఒరేయ్, పూర్వము నీవు దేవతా సన్నిధికి వెళ్ళి ఉన్నావు కదా, సందేహంతో మనుష్యమాత్రుడనైనటువంటి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా అన్నాడు. వాడికి పై ప్రాణాలు పైన పోయాయి. మహానుభావుల చరిత్రలన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు కూడా పెద్దవారిని సందేహపడకూడదు. మనకు అలాగే ఉంటుంది. మనుష్యుడు కదా అనిపిస్తుంది, కానీ మనుష్యులు కారండి. ఏదో ఒక కారణంతో పాంచభౌతిక శరీరాన్ని ధరించి ఈ జగత్తులో తిరుగుతున్నటువంటి దేవతా స్వరూపులండి వారంతా. కాబట్టి ఎప్పుడు కూడా మనుష్యుడిగా అనుకోవద్దు. వాడికి భయం కలిగింది. తన సంగతి తనకు మాత్రమే తెలుసు. ఇంత దూరంగా ఉన్నటువంటి ఈయనకి ఎలా తెలిసిపోయింది ఈ సంగతి? వెంటనే వాడి సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. తతస్స హృద్గతం జ్ఞాతం, ఇతడు ఈశ్వరుడే సాక్షాత్తు అని క్షమించమని అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేశాడు. త్వాం పరం బ్రహ్మో నజానే అహం, నీవు పరబ్రహ్మవు అని తెలియవు స్వామి. అజ్ఞానము చేత ఆవరించబడి ఉన్నాను స్వామి. నేను తామసుణ్ణి, నిన్ను తెలియకుండా ఉన్నా. పాపకర్ముడను, పాపాత్ముడను, మూఢుడను, జ్ఞానవిహీనుడను, పాపసంభవుడను. దైవయోగము చేత నీ పాదముల మీద శరణు వేడుతున్నానయ్యా. త్వం హి భక్తజనాధారః శరణాగత రక్షణః, ప్రసృత బిరుదాలిస్తే శ్రీ నృసింహ సరస్వతి. శరణాగత రక్షక, హే నృసింహ సరస్వతి, ఓ యతీశ్వర, పరబ్రహ్మ పదమును చూపించావు. నా సర్వ దుష్కర్మలన్నింటినీ కూడా గతింపచేయి. నీవు భక్తజనులకు కామధేనువు స్వామి. జాతకర్మ చేత అహల్య పాషాణముగా పడియుండ రాముని పాదస్పర్శ చేతనే ఎలా పవిత్రమైందో, జారకర్మ చేత అహల్య ఎలాగైతే పాషాణముగా పడియున్నదో, అంటే జారకర్మ అంటే వ్యభిచారం చేసింది కదా ఆవిడ, దివ్యమైనటువంటి శరీరం కలిగినది ఎలా అయిందో, నీ పాదస్పర్శ చేత నేను అలాగే అయ్యాను. వివాహమైనప్పటి నుండి నా శరీరంలో కుష్టు వ్యాపించింది స్వామి. ప్రభు, అతి దుఃఖితుడనై నేను బయటపడ్డా. తులజాభవాని ఆలయంలో ఉపవాసం చేసి జగన్మాతను సేవించా. కానీ ఆవిడన్నది నా పాపం ఇక్కడ పోదు అని. చందలాదేవి దగ్గరికి వెళ్ళమన్నది స్వామి. అక్కడికి వెళ్ళా. విపరీతమైన కష్టములతో ఉపవాసం చేసే స్వామి. కానీ అక్కడ కూడా మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. నాకు దైవబలము హీనమైనట్టుగా తెలియచున్నది. లేకపోతే కాపాడవలసిన దైవమే నన్ను బయటకు గెంటివేయుడుమా. స్వామి, నేను మానవుడిని, అజ్ఞానిని, నేను మిమ్మల్ని శరణు చూస్తున్నాను స్వామి. కుష్ఠరోగిని స్వామి. ఈ రోగము నివృత్తి అవుతుందో కాదో శీఘ్రంగా చెప్పండి స్వామి. నాకు శరీరంపై అపేక్ష లేదు. నీ దగ్గరే ప్రాణాలు విడిచిపెడతాను స్వామి. నీ ఇష్టప్రకారంగా చేయండి. గురువుగారు నవ్వారట వాడిని చూచి. ఒరేయ్, ఒక శిష్యుణ్ణి పిలిచాడు. ఇతన్ని సంగమానికి తీసుకొని వెళ్ళండి అన్నారు. సంగమంలో సంకల్పపూర్వకంగా స్నానం చేయించండి. అక్కడ అశ్వత్థ వృక్షాన్ని పూజించి ఇతడు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని దూరంగా విడవమని చెప్పండి. అతనికి నూతన వస్త్రం ఇచ్చి శీఘ్రంగా ఇక్కడికి తీసుకురండి అని చెప్పారు. నందిశర్మ సంగమంలో స్నానం చెయ్యడం ఏమిటి, దేహంలో మొత్తం పోయింది కుష్టు. అశ్వత్థ ప్రదక్షిణం చేసినంతనే ఈ బ్రాహ్మణుడి యొక్క శరీరము క్షణమాత్రము చేత బంగారుమయమైపోయింది. శిష్యుని చేత ఇవ్వబడిన కొత్త వస్త్రాన్ని ధరించి స్నానము చేత తడిచినటువంటి వస్త్రాన్ని విడిచి దూరంగా పడవేస్తే ఆ వస్త్రము ఎక్కడైతే పడ్డదో ఆ నేలంతా కూడా చెవిటి, అంటే మొత్తం చెవిటి నేలైపోయింది. చెదలు పట్టినట్టుగా అయిపోయింది.
సోమనాథుడు అతన్ని గురువుగారి యొక్క సన్నిధానానికి తీసుకొని వచ్చారు. ఆశ్చర్యపోతున్నాడు. అప్పటి దేహమేమిటి, ఇప్పటి దేహమేమిటి? గురువుగారి పాదాల మీద పడ్డాడు. శ్రీ గురుప్రాహ, గురువుగారు అంటున్నారు, ఒరేయ్ నీ కోరిక తీరిందా లేదా చెప్పరా అన్నాడు. నీ శరీర అంగములన్నింటినీ పరీక్షించుకొని నాకు చెప్పు. శరీరం అంతా చూసుకుంటే ఒక్క చోట చిన్నగా కుష్టు ఉన్నది, పిక్కల మధ్యలో ఉన్నది. స్వామి, అంత శరీరం మొత్తం మీద నాకు కుష్ఠరోగం పోయింది, కానీ ఈ జంఘముల యందు మాత్రము పోకుండా ఉన్నది, ఎందుకు స్వామి అన్నాడు. అంటే ఒరేయ్, నీవన్నావు కదరా మనుష్యమాత్రుడు నాకేం చేస్తాడు అని, ఆ భావంతో నీవు నా దగ్గరికి వచ్చావు కాబట్టి, సందేహంతో వచ్చావు కదా, అందుకే కుష్టు ఇంకా నీ యందు మిగిలి ఉన్నది. అది కూడా పోవటానికి ఒక ఉపాయం చెబుతున్నాను విను. కవిత్వేన నవేనమే స్తుతింకురు సదాతేన తవ శుద్ధిరు భవిష్యతి. నవీన కవిత్వము చేత నన్ను స్తోత్రము చేయి, అప్పుడు నీకు తప్పకుండా ఈ కుష్టు వ్యాధి అంతా తొలగిపోతుంది. అప్పుడు వాడన్నాడు, స్వామి కవిత్వ రీతిం నో జానే, నాకు కవిత్వ పద్ధతి తెలియదు, కవిత్వం చెప్పటము నాకు తెలియదు. నాకెక్కడిది స్వామి కవిత్వము, నీ నోరు తెరువు అన్నాడు. వెంటనే వాడి నాలుక మీద భస్మం చల్లారు. వెంటనే వాడు తన యొక్క శిరస్సును గురువు యొక్క పాదాల మీద ఉంచి అద్భుతమైనటువంటి స్తోత్రము చేశారు. ఎలాగైతే ఆనాటి కాలంలో ఆ మహావిష్ణువు యొక్క శంఖస్పర్శ చేత ధ్రువుడికి యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం అని ధ్రువుడు స్తోత్రము చేశాడో, అలాగే వీడు కూడా అద్భుతమైనటువంటి స్తోత్రము చేశాడు. అంటున్నట్ట చూడండి, స్వామి భవసింధౌ నిమగ్నోహం మాయాజాల సమావృతః ప్రియం త్వాం న స్మరే పాదౌ తారకౌ విస్మృతౌ మయా భ్రమసంభ్రమన్ సంసారచక్రేస్మిన్ నానాయోనిషు సంసరన్ భుంజే కర్మ తదా పాదౌ తారకౌ విస్మృతౌ మయా. ఏమి స్తోత్రం అండి స్వామి. మాయలో పడి సంసార సాగరంలో మునిగి తేలుతూ సర్వభూతములకు ప్రియుడమైనటువంటి నిన్ను నేను స్మరించకుండా ఉన్నానయ్యా, మాయాజాలంలో చిక్కుకున్నా. ఈ స్తోత్రం ఎలా ఉంటుంది అంటే దత్తాత్రేయ అపరాధ క్షమాపణ స్తోత్రం లాగా ఉంటుంది. రసజ్ఞావశత్తారకం స్వాదు లభ్యం గృహీతం కదా చిన్నతే నామదత్త క్షమస్వాపరాధం 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 ప్రభో క్లిన్న చిత్త. జీవుడి యొక్క గర్భవాసం ఎలా ఉంటుంది? పిండం అనేటువంటిది 10 రోజులకు గట్టిగా అవుతుంది. 1 మాసానికి పిండానికి ఆకృతి వస్తుంది. 2వ మాసంలో తల మొదలు ఏర్పడగా 3వ నెలలో అన్ని అవయవాలు ఏర్పడతాయి. 4వ నెలలో నవద్వారాలు ఏర్పడతాయి. 5వ నెల యందు భూమి నీరు నిప్పు గాలి ఆకాశములు 5ను ఏకమై ప్రాణం ఏర్పడుతుంది. అప్పుడు కూడా నీ స్మరణ నాకెక్కడిది స్వామి. 5వ మాసంలో చర్మము గోళ్ళు వెంట్రుకలు అన్నీ ఏర్పడతాయి. 6వ మాసంలో శ్వాస ఏర్పడుతుంది. 7వ నెలలో ఇంద్రియములు, 8వ మాసంలో చైతన్యము కలుగుతుంది కదా, అప్పుడు నీ స్మరణ ఎక్కడిది స్వామి. అలాగే పుట్టిన తర్వాత తల్లి గర్భంలో 9 నెలలు మరణానికి మించిన కష్టం పడుతున్నప్పుడు నీ స్మరణ ఎక్కడిది స్వామి. క్షారోష్ణాది యదాష్ణాది మాతా తర్హి సుదుస్సహ వేదనాతీవ మే దుఃఖం తదా తే స్మరణం కుతః మాతాశ్నాతి యద్దేష్టం మే తేనాతీవ వ్యథా భవతు మాతుర్గర్భే సుకష్టస్య తదా తే స్మరణం కుతః జరాయువేష్టితో యర్హి శకుంత ఇవ పంజరే తదా న దృష్టౌ తే పాదౌ తదా తే స్మరణం కుతః. ఇక్కడ మొత్తము జీవనంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా చెప్పుకున్నాడు. కాబట్టి స్వామి
నీవు విశ్వతారకుడవు, మనుష్య వేషంలో కనిపిస్తున్నావు, త్రిమూర్తులు ఏకరూపంలో ధరించినటువంటి స్వరూపం మీది, పరబ్రహ్మ స్వరూపులు అని నన్ను రక్షించండి అని అద్భుతమైనటువంటి స్తోత్రము చేయగానే అప్పుడు లిపిర్యా లిఖితాధాత్ర యాపి దుష్టాక్షరాయతి గురుభంగ్రి స్పర్శనాత్ సాపి భవిష్యతి శుభాక్షర. ఎంత గొప్ప మాట చెప్తున్నారు అంటే వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు, బ్రహ్మవ్రాసిన వ్రాతలో దుష్టమైన అక్షరములు ఉన్నప్పటికీ గురుదేవుల యొక్క పాద స్పర్శ చేత అవి కూడా శుభాక్షరములవుతాయి. పెన్నిదియే సమీపంలో ఉండగా వృధాగా భ్రమించిన ఎందుకు, కామధేనువైనటువంటి నరసింహ సరస్వతి స్వామివారిని భజించండి కదా అని అద్భుతమైనటువంటి స్తోత్రముతో ఆ నంది శర్మ నరసింహ సరస్వతి స్వామివారిని స్తోత్రం చేశారు. ఆ తర్వాత వాడి యొక్క కుష్ఠవ్యాధి తొలగిపోయింది. వాడు కూడా ఈశ్వరుడికి నందిలాగా సార్థక నామధేయుడై గురు పదపద్మముల యొక్క దివ్య అనుగ్రహమును పరిపూర్ణంగా పొందాడు. నాయనా నామధారక, అట్టి కవి ఇంకొకడు గురుదేవుడి దగ్గరికి వచ్చాడు. గురువుదేవుల యొక్క సత్కథల గ్రంథముల వ్రాయుచు భక్తితో గురుదేవుణ్ణి సేవించారు. ఆ రెండవ కవి భక్తవత్సలుడైనటువంటి గురుదేవులకు సేవకుడయ్యాడు అని ఈ అధ్యాయంలో గురుదేవుల యొక్క అద్భుతమైనటువంటి చరితమును వివరణ చేశారు సిద్ధమహాముని. నామధారకుడికి అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి దివ్య చరణారవిందార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర.